హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మంచి రుచికరంగా సోరకాయ పప్పు వండుకుందాము. ఇది మస్తు తొందరగా అయితే అలకగా అవుతుంది, పెద్ద పనేమి ఉండదు, మస్తు అలకగా వండుకోవచ్చు. రుచి అయితే మామూలుగా ఉండదు, మస్తు ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇట్లా సోరకాయ పప్పు వండుకొని చూడండి. ఇక ఈ సోరకాయ పప్పు వండడానికి నేను ఇక్కడ ఒక మంచి లేతగా ఉన్నటువంటి సోరకాయని తీసుకున్నా. ఇక మనకు సోరకాయ లేతగా ఉందో లేదో తెలవాలంటే మన చేతి గోళ్ళతోటి మెల్లగా ఇట్లా గిచ్చితే గోరు అనేది దిగాలి. అట్లా దిగితే సోరకాయ లేతగా ఉన్నట్టు. ఒకవేళ గోరు దిగకుంటే సోరకాయ ముదురున్నట్టు. మనం ముదురు సోరకాయను వండుకుంటే కూర మంచిగా కాదు. అందుకని చెప్పి లేతగా ఉన్న సోరకాయని తీసుకోర్రి. ఇక నేను ఇక్కడ మొత్తం సోరకాయను వండుతలేను, దీనిలోకి వెళ్ళి కొంచెం తీసుకొని వండుతున్నా. ఇక ఇప్పుడు సోరకాయను మరీ పెద్దగా కాకుండా మరీ చిన్న సైజు కాకుండా మామూలు సైజులో కట్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి. అట్లనే ఒక 10 నిమిషాల పాటు నానబెట్టిన సగం కప్పు కందిపప్పు, 10 నిమిషాలు నానబెట్టిన పావు కప్పు పెసరపప్పు, కొన్ని టమాటా ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అట్లనే పావు చెంచా పసుపు, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అట్లనే ఒక 4 కప్పుల నీళ్ళు కూడా పోసుకోవాలి. ఇక నీళ్ళు పోసుకున్నాక వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. అన్నిటిని కలుపుకున్నాక కుక్కర్ మీద మూత పెట్టుకోవాలి. కుక్కర్ మీద మూత పెట్టుకొని ఈ కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని మామూలు మంట మీద ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఈ పప్పును ఉడికించుకోవాలి. ఇక మనకు కుక్కర్ 4 విజిల్స్ ఇచ్చింది కదా. ఇక ఇప్పుడు స్టవ్ బంద్ చేసి కుక్కర్ మీద మూత తీసుకోవాలి. కుక్కర్ మీద మూత తీసినాక ఒకసారి పప్పును కలుపుకొని చూసుకోవాలి. పప్పు సోరకాయ మంచిగా ఉడికిందో లేదని. మనకు సోరకాయను పప్పు మంచిగానే ఉడికినాయి. ఇక ఇప్పుడు దీంట్లో సగం చెంచా కారము, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. కారం తక్కువ వేస్తున్నారు అనుకోకూరి, మనం ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసినాం కదా, అందుకని కారం తక్కువ వేస్తున్నా. మీరు కారం ఉప్పు చూసుకుంటూ వేసుకోర్రి. ఇక ఇప్పుడు దీంట్లో నీళ్ళు కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా, కూర మనం కొంచెం దగ్గర చేసుకుందాము. అందుకని కూర కొంచెం దగ్గరికి వచ్చేదాకా తక్కువ మంట మీద ఒక 5-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక మనకు దీనిలో ఉన్న నీళ్ళని కొన్ని ఇంకిపోయినాయి, కర్రీ కూడా కొంచెం దగ్గరికి వచ్చింది. ఇక ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని కుక్కర్ను తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు దీంట్లోకి మనకు పోపు కావాలి. పోపు తయారు చేసుకుందాము. పోపు కోసం అని చెప్పి స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకొని దీంట్లో పావున్నర నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక కొన్ని కట్ చేసుకున్న వెల్లిపాయ ముక్కలు, పావు చెంచా జీలకర్ర, పావు చెంచా ఆవాలు వేసుకొని దూరగా వేగనియాలి. ఇవి కొంచెం దూరగా వేగినాక కొంచెం కరివేపాకు, అట్లనే ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని కూడా దూరగా వేంపుకోవాలి. మన పోపు తయారైనాక దీన్ని తీసుకుపోయి మనం ఇంతకుముందు ఉడికించుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పులో వేసుకొని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. చూసిరు కదా సోరకాయ పప్పు అనేది మనకి ఎంత మంచిగా తయారైందో. దీనిలో పెద్ద పనేం లేదు, మెల్లగా నిమ్మలంగా నిదానంగా చేసుకుంటే మనకు మస్తు అల్కగా తొందరగా మంచి రుచికరమైన సోరకాయ పప్పు తయారైపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ సోరకాయ పప్పును తయారు చేసుకొని చూడుర్రి, మస్తు మంచిగా ఉంటుంది.